ఏంటి అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదించుకున్నాడు. అంతేకాదు అతడే ఆశీర్వాదకరంగా ఉన్నాడు. దేవుడే మాట్లాడాడు అబ్రహాంతో, ఇస్సాకుతో దేవుడే మాట్లాడాడు. హల్లెలూయా. వాళ్ళతో వాళ్ళ ఆశీర్వాదాలుగా దేవుడే మాట్లాడుతూ వచ్చాడు. ఏంటి యాకోబు విషయంలో చిన్నప్పటి నుంచి ఆశీర్వాదం ఎక్కబడ్డాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదం తనకు కావాలని అమ్మ మాటని ఆశ్రయిస్తే నేనే అన్నానని చెప్పి జ్యేష్ఠుడికి రావాల్సిన జీవులు కొట్టేశాడు. ఏంటి ఈ జ్యేష్ఠత్వం నాకు అన్నకు కావాలి, గుడ్డు పెడతానని చాకతో అయితే తీసేసుకున్నాడు. దట్ ఈస్ యాకోబు. అంటే ఆశీర్వాదాలు కోరుకున్నాడు. తర్వాత ఆ రాత్రి దేవుడు ఆయనతో మాట్లాడితే అక్కడ ఎగ్రిమెంట్ చేసుకున్నాడు దేవుడితో. నాకు ఫుడ్ పెడితే, నాకు బట్టలు ఇస్తే, నాకు అది ఇస్తే, నీకు ఇది ఇస్తే నేను నమ్ముతా. బాగుంది కదా? హలో నాయన, నాకు ఫుడ్ ఇస్తే నేను ఇంట్లో పారిపోయి వచ్చాను, కనపడక ఉంది, నాకు కనబడ్డావు బాగానే ఉంది. నాకు ఫుడ్ ఇస్తే, నాకు పని ఇస్తే, నన్ను పలానా మంచిగా చూసుకుంటే అప్పుడు నువ్వు నాకు దేవుడు వెళ్తావు. దేవుడు ఎంత నమ్మకమైన చూడండి. సరే అన్నాడు. తన స్థాయికి తగినట్టుగా తను కోరుకున్నట్టే తనకు ఫుడ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? బిజినెస్ ఇచ్చాడు. గొర్రెలు విపరీతమైనవి. కానీ తన జీవితం ఏమన్నా చక్కగా ఉందా? యాకోబు జీవితం చక్కగా ఉందా? యాకోబు జీవితం ఎలా ఉంది చెప్పండి. 47వ కీర్తన అధ్యాయం 9వ వచనం. ఫరో ఎదురు నిలవబడినప్పుడు ఫరో అడుగుతాడు, నీకు ఎన్ని సంవత్సరాల వయసు అని అడిగితే ఈ జవాబు ఏం చెప్పాలి? నా వయసు ఎంత అని చెప్పాలి. కానీ నేనేం చెప్తున్నాడు చూడండి. నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130, నేను జీవించిన సంవత్సరాలు కొంచెంగా దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి. నా పితరులు యాత్ర చేసిన వారు జీవించిన సంవత్సరాలు పొరవతో చెప్పి పొరవలు దీవించి పొరవలు చూపించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అంటే అతని జీవితంలో ఏమాత్రం హాయిగా లేదు.